హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు యువర్ కార్ వచ్చేసి మనకు మాదాపూర్లో ఉంటుంది. మాదాపూర్ 100 ఫీట్ రోడ్. యువర్ కార్ మీరు ఎవరైనా కానీ మీరు నెట్లో సెర్చ్ చేయాలా, మీరు ఇక్కడికి రావాలనుకున్నా కానీ లొకేషన్ కావాలంటే మీరు డాక్టర్ కార్స్ అని కొట్టండి. డైరెక్ట్ మనకు 100 ఫీట్ రోడ్ యువర్ కార్ అని ఇక్కడ మీరు వచ్చేస్తారండి. ఇక్కడ వచ్చేసి నాకు కాల్ చేయండి తప్పకుండా. నా పేరు యాంథోనీ అండి. ఇంకా మనం వెహికల్ గురించి చెప్దామండి సార్. ఇక్కడ చూడండి, మన దగ్గర చూసారనుకోండి యువర్ కార్లో ఇక్కడ ఎక్కడైనా మీరు చూడండి ఇంత స్టాక్ అనేది ఉండదు. యువర్ కార్ అనేది ఇంతకు ముందు మనకు డాక్టర్ కార్స్ అనేది ఉండేది. దాన్ని ఇప్పుడు యువర్ కార్ అనేది పేరు అనేది మారడం జరిగింది. మన దగ్గర ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే బయట చాలామంది నేను చూస్తూ ఉంటాను, చాలా వరకు చెప్తారు ఎలా ఉంటుందంటే మన దగ్గర ఇది ఉంది అది ఉంది తక్కువలోకి వస్తుంది, అక్కడ కంపేర్ చేసి ఇక్కడ కంపేర్ చేసి తక్కువలో వస్తుంది అది ఇది అంటారు. అయితే మన దగ్గర ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే క్వాలిటీ ఉంటుంది. మీకు అలాంటి వెహికల్స్ కావాలన్నా కానీ నేను తెప్పించి ఇప్పిస్తా, ప్రాబ్లం అయితే ఏం లేదు. మా రెస్పాన్సిబిలిటీ అయితే ఉండదు. ఇక్కడ ఉండే బండ్లు అయితే 100% సర్టిఫైడ్ వెహికల్స్ ఉంటుంది. మొత్తం వెహికల్ వచ్చిన వెంటనే ఇప్పుడు మాది ఏమంటే ఓన్లీ కమిషన్ బేసిక్ అంతే. బోత్ బయ్యర్ సెల్లర్తో కమిషన్ తీసుకుంటాం 2% ప్లస్ జిఎస్టీ. మనం వెహికల్ ఎలా ఉంటుందంటే వచ్చిన వెంటనే మొత్తం చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకోవడం మీన్స్ ఏమంటే తీసుకుని వచ్చి ఊరికే పైన చెక్ చేయడం కాదు. మొత్తం యాప్రాన్స్ కానీ, పిల్లర్స్ కానీ, లెగ్స్ కానీ, దాని తర్వాత ఇంజన్లో బ్యాక్ పంపింగ్, బ్యాక్ కంప్రెసర్, ఆయిల్ లీకేజ్, హెడ్లో నాయిస్, డిక్కీ ప్యాన్లు, హెడ్లైట్ ప్యాన్లు అన్నీ చెక్ చేసి సర్టిఫై అయితేనే మనము ఇక్కడ వెహికల్కి అనేది షీట్ చేసి పెడతాము, లేకపోతే రిజెక్ట్ చేస్తాము. రేట్ కమిషన్ కస్టమర్తో మాట్లాడుకోవాలా, అది ఓన్లీ కమిషన్ ఉంటుంది అంతే. వెహికల్ తరోగా మనం చెక్ చేసి బండి ఏమన్నా ఇప్పుడు యాక్సిడెంట్ అయిందా, లేకపోతే మనకు ఇంజన్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే బండి ఏమన్నా నీళ్ళలో మునిగిందా, మొత్తము పిన్ టు పిన్ చెక్ చేసిన తర్వాతనే మనం ఇక్కడ సర్టిఫై చేయడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి త్రూ అవుట్ చాలా వెహికల్స్ ఉంటాయి. అయితే అక్కడ కొన్ని వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ అనేది వాళ్ళు ఓన్ ఉంటుంది. అది ఎలా ఉంటుంది కానీ చెప్పలేము. మన దగ్గర ఏమంటే మొత్తం సర్టిఫై చేసిన తర్వాత మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది సార్. ఇప్పుడు మన దగ్గర ఏమంటే చిన్న వెహికల్స్ ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, ఐటన్, i20, స్విఫ్ట్ డిజైర్, ఆల్ టైప్ ఆఫ్ వెహికల్స్ టోటల్ మన దగ్గర 300 నుంచి 350 స్టాక్ ఉంది. మీకు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి 1.5 నుంచి మనకు 20 lakhs వరకు కానీ వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఇక్కడ చూసుకున్నారనుకోండి ఇవన్నీ షిఫ్ట్స్ అండి. చాలామంది షిఫ్ట్స్ అనేది లైక్ చేస్తారు. ఇది చూసారనుకోండి షిఫ్ట్ సార్, ఇది ఆటోమేటిక్. చాలా వరకు ఏమంటే సిటీలో తిరగడానికి ఆటోమేటిక్ వెహికల్స్ ప్రిఫర్ చేస్తారు. ఇది అనేది చాలా బాగుంది బండి. 2018 మోడల్ ZXi టాప్ ఎండ్ అంటే మీకు మీ దీంట్లో వచ్చేసి అన్ని ఫ్యూచర్స్ వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్, ABS, అలాయ్ వీల్స్, ఇన్బుల్ స్టీరియో, ఫాగ్ ల్యాంప్, డిఫాగర్ ఇవన్నీ వస్తుంది మీకు. ఇది వచ్చేసి 2018 మోడల్ పెట్రోల్ వెహికల్ ZXi టాప్ ఎండ్. 72,000 కిలోమీటర్స్ తిరిగింది సార్. ఇది కోటెడ్ ప్రైస్ వచ్చేసి అరౌండ్గా 6 lakhs చేంజ్ చెప్తున్నారు కస్టమర్. ఇక్కడ చాలామంది ఏమంటే కమెంట్స్లో పెడుతూ ఉంటారు, చాలామంది అడుగుతూ ఉంటారు రేట్లు ఎక్కువ అనేసి. సార్ మీరు ఒక వెహికల్, ఒక వస్తువు అనేది మీరు పెడుతున్నప్పుడు అలా కావాలంటే మీకు బయట కానీ రావచ్చు, ఒక 20,000, 30,000, 40,000 తక్కువలో రావచ్చు. అయితే బండి కానీ అలాగే ఉండడం జరుగుతుంది సార్. మీరు తీసుకొని పోయిన తర్వాత ఇప్పుడు చాలా ఇక్కడ మార్కెట్లో ఏమంటే బయట మార్కెట్స్ ఉన్నాయి కదా, చిన్న షాప్స్, అక్కడ ఏమంటే వెహికల్ ఏమంటే వాళ్ళు చెప్తారు యాక్సిడెంట్ లేదు, ఇంజన్ ప్రాబ్లం లేదు, డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఉండదు. అయితే చాలా వరకు ఫ్లడ్స్ ఉంటాయి, ఫ్లడ్ అయిన నీళ్ళలో మునిగిన వెహికల్స్ ఉంటాయి. దాని తర్వాత వెహికల్ వర్క్ ఉండేది వాళ్ళు పైన చేసి పెడతారు. మన దగ్గర ఏమంటే మనం చేసి పెట్టడం అనేది ఉండదు. ఇది డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవాలా. కస్టమర్ మీ వెహికల్ సపోజ్ ఇన్ కేస్ మీ దగ్గర ఏదైనా వెహికల్ ఉన్నా కానీ ఇక్కడ తీసుకుని వచ్చి పెట్టండి, వెహికల్ మేము చెక్ చేసుకుంటాము. సర్టిఫై అయితేనే మనము ఇక్కడ పార్క్ అండ్ సేల్ చేస్తాము, లేకపోతే స్పాట్ క్యాష్ కానీ అవైలబుల్ ఉంది. ఇంకా మన దగ్గర చూసారనుకోండి ఫైనాన్స్ కానీ అవైలబుల్ ఉంది సార్. మన దగ్గర ఫైనాన్స్ అనేది మనకు ప్రైవేట్ ఫైనాన్స్, బ్యాంక్ ఫైనాన్స్ రెండు ఉంటుంది. సపోజ్ ఇన్ కేస్ మీకు సిబిల్ ప్రాబ్లం ఉందనుకోండి, మనకు ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది సార్. ప్రైవేట్ ఫైనాన్స్ 1 hour లోపల ఇప్పించేస్తాను. అది ఏపీ అయినా కానీ తెలంగాణ కానీ మీరు వెహికల్ నాకు కాల్ చేయండి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్ట్ అండ్ షుడ్ ఏమంటే సార్, మీకు మంచి వెహికల్ కావాలంటే మస్ట్ అండ్ షుడ్ నాకు కాల్ చేయండి. కాల్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు మేము ఈ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి, నాకు 10 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఫీల్డ్లో ఉంటాం కాబట్టి వెహికల్ అనేది ఎలా ఉందో, ఏ బండి ఏ వర్క్ ఉందో, ఏ బండి ఎలా ఉంది, ఏ బండో సపోజ్ కొన్ని వెహికల్స్ ఉంటాయి సార్. అందరూ చాలా వరకు ఏమంటే వెహికల్ బాగుంది సార్, వెహికల్ పెట్రోల్ వేసుకోవడం, వాడుకోవడము, డైరెక్ట్గా యూజ్ చేసుకోవడం అలా ఉండదు. కొన్ని వెహికల్ తీసుకున్న తర్వాత మినిమం 5,000 to 10,000 వెహికల్ అయితే వర్క్ అయితే ప్రతి బండికి ఉంటుంది. మినిమం 5,000 రూపీస్. ఎందుకంటే జనరల్ సర్వీసింగ్ చేయించుకోవాలా. కస్టమర్ ఏమంటే తీసుకొని వచ్చి ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరే కస్టమర్ అనుకోండి, మీరు కస్టమర్ ఏమంటే వెహికల్ తీసుకొని వచ్చి పెట్టేస్తారు అంతే. అదేమంటే దానికి తీసుకున్న తర్వాత ఇప్పుడు జనరల్ సర్వీసింగ్, ఇంజన్ ఆయిల్, కూలెంట్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్, డీజిల్ బండి అయితే డీజిల్ ఫిల్టర్ ఇవన్నీ చేంజ్ చేస్తేనే దాని తర్వాత వెహికల్ అనేది మన మెయింటెనెన్స్కి అనేది వస్తుంది. దాని తర్వాత ఎవ్రీ 5,000 to 10,000 కిలోమీటర్స్ వరకు టైం టు టైం సర్వీసింగ్ చేయించుకున్నారనుకోండి, మీకు వెహికల్ అనేది మెయింటెనెన్స్ అనేది చాలా బాగుంటుంది.
నేను ఇంతవరకు ఇప్పుడు చెప్తున్నా కదా, చాలా వరకు చాలా బండ్లు 2002, 3, 4, 5 మోడల్స్ కానీ ఇప్పించా. ఇప్పుడు వరకు కానీ ఎటువంటి వర్క్ ఏం లేదు. అందుకే మీరు వచ్చి నన్ను కలవండి. యాంథనీ నా పేరు. ఇది చూసారనుకోండి, ఇది స్విఫ్ట్ చెప్పాను కదా, స్విఫ్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది బ్రేక్ ఎక్సలేటర్ ఉంటుంది అంతే మీకు. ఇది 2018 మోడల్ ZXi. ఇది అరౌండ్గా 6 lakhs చేంజ్ చెప్తున్నారు సార్ కస్టమర్. వెహికల్ అనేది చెప్తున్నాను చూడండి సార్, చాలా వరకు ఏమంటారు అంతంత రేట్లు ఉన్నాయి, మీరు అంత రేట్ కోడింగ్ రేట్ ఉంది, కొత్త రేట్ అని చెప్తారు. కానీ కస్టమర్ సార్ డిపెండ్స్. కస్టమర్ ఎవరన్నా కానీ చూడండి, ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో ఈ బండ్లో మీ వెహికల్ ఉన్నా కానీ మీరు ఆటోమేటిక్గా ఎక్స్పెక్టేషన్ అనేది ఎక్కువ చేస్తారు. వాళ్ళకి 10 రూపాయలు ఎక్కువ రావాలా, మీకు 10 రూపాయలు తక్కువ రావాలి. అందుకే మీరు వచ్చి నన్ను కలవండి, తప్పకుండా మీకు బెస్ట్ ప్రైస్. ఎందుకంటే ఇక్కడ కస్టమర్స్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏం తెలుసా సార్, మీరే మాకు ఇంపార్టెంట్. ఎందువల్ల మీరే మాకు ఇంపార్టెంట్ అంటున్నానంటే, మీరు ఇప్పుడు వస్తారు, వచ్చిన తర్వాత నేను యాంథనీ మంచి బండి ఇప్పించాడనేసి మీరు ఇంకొకరికి సజెస్ట్ చేస్తారు, ఇంకొకరికి వెహికల్ అనేది మీరు కొనిపెడతారు. మీరు అందుకే ఏమంటే ఇప్పుడు సపోజ్ సెల్లర్ ఉంటారు, సెల్లర్ ఏమంటే వన్ టైం ఆయన వస్తాడు, ఇక్కడ వెహికల్ పెడతాడు, పార్క్ చేస్తాడు, వెళ్ళిపోతాడు అంతే. మళ్ళీ వచ్చిన తర్వాత అమౌంట్. అందుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీకే ఇస్తామండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది కస్టమర్కే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మీరు ఇప్పిస్తే మీకు ఇప్పించామనుకోండి, మీ రిలేషన్షిప్ అనేది అలాగే మాకు పెరుగుతుందండి. అది తప్పకుండా. మీరు చూసారనుకోండి, ఇది వచ్చేసి బెలినో సార్. ఇది బెలినో వచ్చేసి 2022 మోడల్ ఆల్ఫా. ఇది ఆల్ఫా మోడల్. ఇది వచ్చేసి 55,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది పెట్రోల్ వెహికల్. అరౌండ్గా 8 lakhs చేంజ్ చెప్తున్నాడు సార్, నెగోషియబుల్. డైరెక్ట్ కస్టమర్తో మాట్లాడుకోవాలా. ఇది చూసారనుకోండి పోలో సార్. ఇది పోలో ఏమంటే చాలా క్రేజ్ ఉంటుంది పోలో వెహికల్కు. ఈ పోలో వచ్చేసి 2012 మోడల్ డీజిల్ వెహికల్. 99,000 తిరిగింది సార్ టోటల్ షోరూమ్ ట్రాక్. ఇది 99,000 తిరిగింది. 4,50,000 చెప్తున్నాడు. అరౌండ్గా మీకు చూసారనుకోండి 450 ఇక్కడ ఉంది సార్. అయితే మీకు అరౌండ్గా 3 చేంజ్లో మీకు రావచ్చు. ఆ 3 రావచ్చు, 310 రావచ్చు, 320 రావచ్చు, 330 రావచ్చు. అందుకే మీరు వచ్చి కలవండి, తప్పకుండా మంచి బెస్ట్ ప్రైస్ అయితే ఇప్పిస్తాను. ఇంకా మీరు చూసారనుకోండి, ఇది స్విఫ్ట్ సార్. ఇది స్విఫ్ట్ 2014 మోడల్ పెట్రోల్. ఈ పెట్రోల్ వెహికల్ వచ్చేసి 2014 మోడల్, 53,000 కిలోమీటర్స్ డ్రివెన్. ఇది 4 lakhs ఏం చెప్తున్నారు సార్, నెగోషియబుల్. చాలా వరకు చాలామంది చెప్తారు సార్, ఎందుకంటే ఏం చెప్తారంటే స్విఫ్ట్లు కానీ ఇవి మీ దగ్గర రేట్లు ఎక్కువ ఉన్నాయి, అలా కాదు సార్. ఇది స్విఫ్ట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ థింక్ చేయండి ఎప్పటికైనా కానీ. మారుతి కానీ హుండాయ్ కానీ, మారుతిలో ఆల్టో, వ్యాగనార్, శాంట్రో, i10, i20, స్విఫ్ట్ డిజైర్, ఎర్టిగా, బెలినో. దీనిలోకి ఏమంటే మార్కెట్లో ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. ఓపెన్ చేస్తేనే ఆటోమేటిక్గా వాళ్ళు కాల్ చేస్తారు, వీళ్ళు కాల్ చేస్తారు, ఇంతకిస్తారని అడుగుతారు. ఎందుకు తెలుసా సార్, మారుతి కానీ హుండాయ్ కానీ డిమాండ్ ఎక్కువ ఉండే వెహికల్స్. డిమాండ్ ఏమంటే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే సర్వీసింగ్కి వెళ్తే చాలా సర్వీసింగ్ కాస్ట్ తక్కువ అవుతుంది మారుతి బండ్లకు. దాని తర్వాత రీసేల్ ఎక్కువ ఉంటుంది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మైలేజ్ బాగుంటుంది. అదే మీకు బయట వాళ్ళు చెప్తారు, ఇప్పుడు కొన్ని బయట ఉన్నాయి, అక్కడ ఏమంటారంటే వాళ్ళు తక్కువలో వచ్చేస్తుంది, మా దగ్గర జెన్యూన్ ఉంటాయి. అది కాదు సార్, అది తప్పు. వెహికల్ అనేది బండి టు బండి ఉంటుంది. మార్కెట్లో మారుతి వాల్యూ కానీ హుండాయ్ వాల్యూ కానీ ఎక్కువ ఉంటుంది. అది ఆల్రెడీ మీకు తెలుసు, కస్టమర్ అందరికీ తెలుసు. అది